ఇప్పుడు కేంద్రమేమో అసలు ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి ముందడుగు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఒక సంకేతం ఇచ్చింది, మేము చర్చలు చేస్తామని చెప్పేసి. ఒకవేళ శాంతి చర్చలు తెలంగాణ ప్రభుత్వం చేస్తే గనక ఇక్కడ రాష్ట్ర పోలీసు బలగాలు గనుక కాల్పులు లేకుండా వెనక్కి జరిగితే కేంద్రం తమ బలగాలను వెనక్కి తీసుకోగలదా? సాంకేతికంగా చూస్తే కేంద్ర బలగాల్లో నిజానికి శాంతి భద్రతలు అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. రాష్ట్రానికే సంపూర్ణ అధికారం ఉండాలి. రాష్ట్ర సరిహద్దుల లోపలికి కేంద్ర బలగాలు రావడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వాలు చాలా కాలంగా ఈ రాజ్యాంగాన్ని పాటించడం లేదు, రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రాల జాబితాను పాటించడం లేదు, వస్తూ ఉన్నాయి. ఇవాళ అక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, డిఆర్జీ ఫోర్సెస్ ఉన్నాయి, బిఎస్ఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఐటీబీపీ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర బలగాలు కాబట్టి వాటిని తీయగలరా లేదా తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనుక నా బలగాలను వెనక్కి తెప్పిస్తున్నాను, వెనక్కి కూడా అక్కర్లేదు, బ్యారక్లలో ఉంచుతాము, హింసాయుత వాతావరణానికి దూరంగా ఉంటారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి మేము కాల్పులు జరపము అని అన్నారు కాబట్టి ఇటువైపు నుంచి కూడా కాల్పులు జరపరు అని ప్రకటిస్తే దాని ప్రభావం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద కూడా, కేంద్ర ప్రభుత్వ బలగాల మీద కూడా ఉంటుంది. రాష్ట్రం ఈ మాట ఎందుకంటుంది అంటే రాష్ట్రంలో ఇవాళ కాదు 25 సంవత్సరాలుగా చర్చల వాతావరణం ఉంది. 1995లో ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ రావు గారు, మీరేమో ఒకవైపు నక్సలైట్లు సమస్య అంటున్నారు, ప్రజలేమో తమ సమస్యలకు నక్సలైట్లు ఒక పరిష్కారం అనుకుంటున్నారు, ఇది సమస్యనా పరిష్కారమా తేల్చాలి, అందువల్ల వాళ్ళు మీరు కలిసి కూర్చొని చర్చించండి అని ఒక తీర్పులో రాశారు. ఆ తీర్పు ఫలితంగా ఎస్ఆర్ శంకరన్ గారు, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, కన్నబిరాన్ గారు, అటువంటి పెద్దలందరూ, హరగోపాల్ గారు, అటువంటి పెద్దలందరూ కలిసి కన్సర్న్ సిటిజన్స్ కమిటీ అని ఒకటి స్థాపించారు. వాళ్ళు 95లో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత స్థాపించిన కమిటీ 2002 వరకు చర్చలు జరిపి రెండు పక్షాలతోనూ, అప్పటికి అది నిషిద్ధ పార్టీ దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వ కాలంలో 2002లో మొదటిసారి చర్చల కోసం ఒక ప్రయత్నం జరిగింది. అవి విఫలమయ్యాయి. సరే, 2004 ఎన్నికల సందర్భంలో 2004 ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ వాళ్ళు నక్సలైట్లకు అనుకూలంగా ఉన్నారు, మేము నక్సలైట్లను అణిచివేస్తాము అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతామన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అందువల్ల 2004 అక్టోబర్లో చర్చలు జరిగాయి. 2004 మేలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2004 జూన్ నుంచి 2004 డిసెంబర్ వరకు 2005 జనవరి వరకు కాల్పుల విరమణ రెండు వైపులా ప్రకటించారు. 2004 అక్టోబర్లో చర్చలు జరిగాయి. మంజీరా గెస్ట్ హౌస్కు వాళ్ళు వచ్చారు. భూమి సమస్య, తెలంగాణ సమస్య, అట్లా అనేక సమస్యలు చర్చించారు. కనుక ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ చర్చల వాతావరణం ఉంటుంది. చర్చలంటే ఏమిటి అని తెలుసును. నిజానికి 2002 చర్చల సందర్భంలోనూ 2004 చర్చల సందర్భంలోనూ దినపత్రికలన్నీ పాఠకుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాయి. 2002లో కొన్ని వేల మంది వార్తాపత్రికలు తమ అభిప్రాయాలు ప్రకటించారు. 2004లో మంజీరా గెస్ట్ హౌస్కు కొన్ని వేల మంది వచ్చారు. ఇప్పుడు కూడా మనం బీఆర్ఎస్ సభది, వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు లేదా బీఆర్ఎస్ అనుభూతిపరులు, అక్కడ కేసీఆర్ గారు ఈ ఊచకోత ఆగిపోవాలా లేదా అని అంటే ఆగిపోవాలి అని లక్షలాది మంది అన్నారు. చర్చలు జరపాలా లేదా అంటే జరపాలి అని లక్షలాది మంది అన్నారు. తెలంగాణ ప్రజానీకంలో, ఎందుకంటే తెలంగాణ బిడ్డలు వందలాది మంది, వేలాది మంది ఉద్యమంలో ఆహుతైపోయారు. అందువల్ల శాంతి నెలకొనాలి, మా బిడ్డలు చనిపోకూడదు, హత్యలు జరగకూడదు, ప్రాణ నష్టం ఉండకూడదు అనే ఒక భావన తెలంగాణలో ఉంది. ఆ భావన వల్లనే తెలంగాణ ప్రభుత్వం దిగి వస్తుంది. మా వైపు నుంచి దూకుడు ఉండదు, అటువైపు నుంచి దూకుడు ఉంది. అటువైపు నుంచి దూకుడు తగ్గడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఇవాళ ఉదయం, నిన్న సాయంత్రం ఆయన ఒక డెలిగేషన్తో మాట్లాడారు. ఇవాళ ఉదయం వెంటనే దాన్ని కొనసాగిస్తూ జానారెడ్డి గారి దగ్గరికి, కేశవరావు గారి దగ్గరికి, వాళ్ళిద్దరూ కూడా 2004 చర్చల్లో భాగస్తులు. 2004 చర్చల నాడు జానారెడ్డి గారు హోంమంత్రి స్థాయిలో ఆయన కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఆయన చర్చల్లో కూర్చున్నాడు. ఆయన సలహా తీసుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇది గనక జరిగితే ఒక రాష్ట్రమైన కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు ఆహ్వానం పలికితే బహుశా అది కేంద్రం మీద ప్రభావం వేస్తుంది. తక్షణమే ఆదివాసుల ప్రాణహాని ఆగిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో కనుక శాంతి చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగితే ఇక్కడ కొంత శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరోవైపు ఒక వాదన ఏం వినిపిస్తూ ఉందంటే,
తెలంగాణలో కాల్పుల విరమణ జరిగితే శాంతి చర్చలు జరిగి ఇతర రాష్ట్రాల్లో నక్సలైట్లందరూ కూడా తలదాచుకోవడానిక లేక ఇతర కారణాల వలన తెలంగాణకు తరలి వస్తారు అనేది వినిపిస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ తప్పించుకోవడానికి, కేంద్ర బలగాల నుంచి తప్పించుకోవడానికి, ప్రాణాలను రక్షించుకోవడానికి, మరోవైపు తమ బలాన్ని పెంచుకోవడానికి, ఎత్తుగడలు వేయడానికి తెలంగాణ ఒక అనువైన ప్రాంతంగా మారబోతుంది. అందుకే ఈ శాంతి చర్చలకు కేంద్రం ముందుకు వస్తుంది అని చెప్పేసి ఒక వాదన, ఒక అభిప్రాయం వినిపిస్తుంది. అది నిజమా అబద్ధమా? ఒకవేళ అది నిజమైతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరైనా ఉన్న రాజ్యాంగానికి భిన్నమైన పని చేస్తే వాళ్ళ మీద ఉన్న చట్టాల ప్రకారం కేసులు పెట్టవచ్చు, శిక్షించవచ్చు. వాళ్ళు ఒకవేళ తెలంగాణకు వస్తారని అనుకుందాం, వస్తారనే అభిప్రాయం ఏమీ లేదు, ఒకవేళ వస్తారని అనుకుందాం, వచ్చి వాళ్ళు రాజ్యాంగబద్ధ చర్చల ప్రక్రియలో పాల్గొంటే ఎవరికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. ప్రజా సంఘాల్లో పాల్గొంటారు, లేదా ప్రజా సమస్యలు తీసుకుంటారు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తారు, ఆందోళన చేస్తారు మిగిలిన అన్ని పార్టీల్లాగానే. అది కాకుండా వాళ్ళు సాయుధ చర్యలు చేస్తే తప్పకుండా కేసులు పెట్టే అవకాశం ఉంది. రాజ్యాంగమే 21వ అధికరణం ఏం చెప్తుందంటే, ఏ మనిషి ప్రాణాన్నైనా భద్రతనైనా చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప కొల్లగొట్టడానికి వీల్లేదు. ఇవాళ కర్రెగుట్టల్లో ఒక 16 నెలలుగా ఛత్తీస్గఢ్ మొత్తంగా వందలాది ప్రాణాలను అధికరణం 21 ఉల్లంఘనగా జరిగింది. కనుక ఇప్పుడు రేపు వాళ్ళు వస్తారా రారా అనేది ఎట్లా ఉన్నప్పటికీ, వాళ్ళు వచ్చినప్పటికీ అధికరణం 21 పాటిస్తాము అంటే, వాళ్ళు ఒకవేళ హింసకు అయినా కూడా హింసకు పాల్పడితే ప్రజల ముందరే వాళ్లే పలచనవుతారు. తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. వాళ్లకు చట్టం నిర్దేశించిన పద్ధతిలో అంటే ఉరిశిక్ష కూడా ఉంది, ఉరిశిక్ష అయినా వేయండి. కానీ విచారణ లేకుండా కనబడితే కాల్చివేత అనేది తప్పు. కనబడితే కాల్చివేత అనేది తప్పు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే కనబడితే తప్పేమిటి? వాళ్ళు ఒకవేళ రాజకీయ కార్యక్రమం చేస్తే కూడా తప్పేమిటి? సుప్రీంకోర్టు ఈ దేశంలో మావోయిస్ట్ అయి ఉండడం నేరం కాదు, మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఉంది, ఉన్నప్పుడు కూడా మావోయిస్ట్ అయి ఉండడం నేరం కాదు. మావోయిస్ట్ అయి ఉండడంతో పాటుగా ఏదైనా ప్రత్యేకమైన హింసలో పాల్గొన్నాడా లేదా అనేదే ముఖ్యం. హింసలో పాల్గొంటే చర్య తీసుకోండి అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నాము. తెలంగాణకు వాళ్ళు వచ్చినా లేదా రాకపోయినా హింసకు పాల్పడితే, రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టం మీద ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ చర్చ అంతా వస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.